హే గాయ్స్ వెల్కమ్ టు సినీ పిచ్చి తెలుగు ఛానల్. ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్లో ఈ ఎపిసోడ్ అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది కూడా. అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు విన్ అవ్వడం అండ్ స్ట్రాంగ్ వీక్ అంటూ ఫిజికల్ స్ట్రెంత్ టెస్టింగ్ అని అండ్ అందరూ వాళ్ళ పాయింట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా పెడుతున్నారు. అండ్ దానికోసం ఎంతవరకు అయినా ఆర్గ్యూ చేస్తున్నారు కూడా. అండ్ గేమ్లో కూడా వాళ్ళు చాలా బెస్ట్ ఇచ్చి ఆడుతున్నారు. అండ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ టు దట్ ఫైనల్ ఓట్ పిల్ ఎవ్రీథింగ్ కూడా చాలా ఎంగేజింగ్ అయితే అనిపించింది. ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా బోరింగ్గా లేకుండా ఉన్నది. శ్రీముఖి అయితే ఫస్ట్ వస్తూనే అసలైన అగ్ని పరీక్ష ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అది అని చెప్పారు. అండ్ బిందు మాధవి కూడా ఎల్లో కార్డ్స్ ఈ రోజు నుంచి ఇస్తాము అది అని చెప్పేసి అన్నారు. సో హౌస్లో ప్రతి కంటెండర్ కూడా చాలా షాక్ అయ్యారు. అండ్ ఆల్సో ఇప్పటి నుంచి ఎవ్రీ స్టెప్ వాళ్ళని బిగ్ బాస్ హౌస్ వైపు అయితే తీసుకెళ్తుందని అయితే చెప్తున్నారు. అండ్ ఆల్సో కంటెండర్స్ ఆ పాయింట్తో చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ వచ్చారు. ఈరోజు గేమ్స్ కోసం జడ్జెస్ కూడా హింట్స్ ఇచ్చారు హౌ క్రూషియల్ అని. బిగ్ బాస్కి ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్. అండ్ అందులో ఫిజికల్ స్ట్రెంత్ని ఎక్కువగా మైండ్లో పెట్టుకున్నారు. ఆల్సో ఈరోజు గేమ్లో షైన్ అయిన వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయని అనుకోవచ్చు మనము. ఆల్సో ఇక నుంచి రోజుకొక కార్డు వాడాల్సి వస్తుంది. దట్ ఈస్ ఫైర్ కార్డ్. ఇన్ కేస్ ఆ రోజు ఆ కార్డు వాడుకుంటే ఎక్స్పైర్ అయిపోద్ది. సో ఫస్ట్గా శ్రీముఖి ఆ ఫైర్ కార్డ్ కోసం చెప్పారు. తర్వాత రాజ్ కుమార్ గారు ఈరోజు కార్డ్ వాడాలి అని చెప్పారు. అండ్ ఆమె దగ్గర అయితే ప్రెజెంట్ రివర్స్ ద డెసిషన్ అని కార్డ్ అయితే ఉంది. సో ఆ కార్డ్తో ఆమె అయితే జడ్జెస్ డెసిషన్ని రివర్స్ చేయడానికి అవ్వదు. అండ్ ఆల్సో విన్నింగ్ టీమ్ని చేంజ్ చేయడానికి కూడా అవ్వదు. ఇన్ కేస్ ఆమె కానీ ఈరోజు కానీ కార్డ్ యూజ్ చేయకపోతే ఆ కార్డ్ ఎక్స్పైర్ అయిపోద్ది. అండ్ ఆల్సో ఆమె ఈరోజు ఆ కార్డ్ యూజ్ చేసిన వే చూస్తే ఆమె ఎంత తెలివైందో అని అయితే నాకైతే అర్థమవుతుంది. క్వాలిటీస్ని చెక్ చేయబోతున్నామని చెప్పారు. అండ్ ఇక్కడ నుంచి గ్రూప్ వైసే గేమ్స్ ఆడబోతారని చెప్పారు. అండ్ ఆల్సో విన్నింగ్ టీమ్కి ఓటే పిల్లింగ్ ఉంటుంది అండ్ బెస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అన్ని విన్నింగ్ టీం నుంచే ఉంటారు అని చెప్పారు. ఎల్లో కార్డ్స్ కూడా ఉంటాయని చెప్పారు. ఈరోజు వీక్ గ్రూప్ స్ట్రాంగ్ గ్రూప్ థీమ్ కాబట్టి సరదాగా ఆర్మ్ రెజ్లింగ్ పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ నుంచి అయితే రోహిత్ అండ్ మిథిలేష్ అయితే వచ్చారు. నేను చూసిన వెంటనే మిథిలేష్ విన్ అవుతాడని అనుకున్నా. బట్ ఆల్సో ఎవరికైనా మోస్ట్లీ మిథిలేష్ అని అనుకుని ఉంటారేమో. మీరు అనుకుంటే మీరు కూడా సేమ్ అదే అనుకుంటే కామెంట్ చేయండి. బట్ రోహిత్ విన్ అయ్యాడు. ఇక్కడ రోహిత్ గురించి చాలా చెప్పుకోవాలి. లిటరల్ హీ ఈజ్ ఎ బాడీ విత్ బ్రెయిన్ అనిపించింది. చాలా కూల్గా కామ్గా ఆలోచిస్తున్నాడు. అన్ని క్యాపబిలిటీస్ ఉన్న ఒక ఆల్రౌండర్ అని లాగా కనిపించాడు నాకైతే. విన్ అయిన వెంటనే బిందు మాధవి అయితే రోహిత్ అండర్ డాగ్లో ఉన్నాడని అన్నది, విచ్ ఇస్ వెరీ వెరీ కరెక్ట్. ఏంటి మచ్చా అలా ఇసిరి పడేశాడు, రియల్ బాహుబలి అతనైతే మాత్రం. అండ్ విన్ అయిన వెంటనే ఎవరైనా అయితే ఎగిరి గంతేస్తారేమో. బట్ హీఈస్ సో కామ్ అండ్ కంపోజ్డ్. డే 1 రోజు అయితే బిందు మాధవి వాటర్ పోసినప్పుడు ఎంత కామ్గా డీల్ చేశాడు, ఈరోజు విక్టరీని అంత కూల్గా ఎంజాయ్ చేశాడు. నాకైతే రోహిత్ బిగ్ బాస్ హౌస్కి వెళ్తాడు అని చాలా గట్టి నమ్మకం వచ్చేసింది. అండ్ హీఈస్ వర్త్ ఇట్. మిథిలేష్ పెర్ఫార్మెన్స్ చూసి అయితే చాలా డిసప్పాయింట్ అయ్యా అని శ్రీముఖ్ కూడా అన్నది. ఈవెన్ ఐ ఆల్సో ఫెల్ట్ ద సేమ్. తర్వాత గర్ల్స్ నుంచి అపూర్వ, సృష్టి అండ్ రాజ్ కుమారి నిల్చున్నారు ఆర్మ్ రెజ్లింగ్ కోసం. బట్ రాజ్ కుమారి కార్డు వాడాలని శ్రీముఖి వద్దని సృష్టి అండ్ అపూర్వని పిలిచారు. సృష్టి అయితే ఈజీగా గెలిచేసింది. ఇక్కడైతే సృష్టి ఫిజికల్ స్ట్రెంత్ అంతగా తెలియలేదు కానీ తన నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ అయితే తను కూడా చాలా స్ట్రాంగ్ అని అయితే నాకైతే అనిపించింది. నెక్స్ట్ బాయ్స్ ఒక గ్రూప్గా అండ్ గర్ల్స్ ఒక గ్రూప్గా డివైడ్ చేసి మ్యూజికల్ చైర్ గేమ్ పెట్టి ఫస్ట్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళని స్ట్రాంగ్ ప్లేయర్గా అండ్ ఆ స్ట్రాంగ్ ప్లేయర్ అదర్ మెంబర్స్లో ఒక వీక్ ప్లేయర్ని సెలెక్ట్ చేయాలి. సో దట్ ఫైనల్గా స్ట్రాంగ్ అండ్ వీక్ ప్లేయర్స్ టీమ్ ఫామ్ అవుతాయి. బాయ్స్ గేమ్కి ఫస్ట్గా సంచాలకుగా గాయత్రిని పెట్టారు. అండ్ ఆమె అమన్ విన్నర్ అని చెప్పింది. కానీ అక్కడ అమన్ కన్నా ముందు రోహిత్ కూర్చున్నాడు. శ్రీముఖి పాయింట్ చెయ్యగానే గాయత్రి డెసిషన్ చేంజ్ చేసింది. యాక్చువల్లీ సంచాలక్ డెసిషన్ ఫైనల్. బట్ వాళ్ళ రాంగ్ డెసిషన్ ఇస్తే వాళ్ళని పాయింట్అవుట్ చేసి కరెక్ట్ చేస్తారు. బికాజ్ ఇదంతా ఎందుకు అంటే వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి ట్రైన్ చేస్తున్నారు. అండ్ అదర్స్ కూడా ఇది చూసి నేర్చుకుంటారు కదా. సో రోహిత్ అయితే ఫైనల్ విన్నర్ అంటే తను తర్వాత రోహిత్ తను రామకృష్ణ వీక్ ప్లేయర్ అని సెలెక్ట్ చేశాడు. ఎందుకంటే రామకృష్ణ ప్యానిక్ అవుతాడని, కన్ఫ్యూజ్ అవుతాడని, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదని, గేమ్లో ఉంటే మైనస్ అవుతాడని చెప్పాడు.
ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు కూడా రామకృష్ణ చూస్తే అదే అనిపించేది. కాస్త క్లారిటీగా కాస్త కాన్ఫిడెంట్గా అయితే కనిపించాడు నాకు. సో రోహిత్ ఇప్పుడు రెడ్ టీమ్ అండ్ రామకృష్ణ బ్లూ టీమ్. ఇప్పుడు అమ్మాయిల రౌండ్ అండ్ సంచాలక్గా చరణ్ ఉన్నాడు. రౌండ్ అయిన తర్వాత ఆ చైర్ మీద గర్ల్స్ అందరూ పడిపోయారు అండ్ జడ్జెస్ ఏమో చరణ్ విన్నర్ ఎవరని అడిగితే చాలా స్పాంటేనియస్గా హ్యూమర్ టచ్ యాడ్ చేసి ఆ చైర్ ప్లేస్లో నేను ఉన్నానని అనిపించింది అని కామెడీ చేశాడు. సో బాగి బాడీ మొత్తం పెట్టింది కానీ ఫస్ట్ బంప్ పెట్టింది మాత్రం ఝాన్సీ అని చెప్తే శ్రీమికు కూడా కరెక్ట్ అని చెప్పింది. అభిజిత్ కూడా చరణ్ సంచాలక్ పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ అయిన ఝాన్సీ వీక్ ప్లేయర్గా అపూర్వని సెలెక్ట్ చేసింది. ఎందుకంటే హ్యాండ్ రెజ్లింగ్లో ఓడిపోయిందిగా అండ్ ఈ ఎపిసోడ్ చూసే తను వీక్ అని మెన్షన్ కూడా చేసింది. ఇప్పుడు రౌండ్ 2లో అపూర్వ సంచాలక్గా అండ్ తన కంటెండర్స్ అందరూ గ్రీన్ డాట్స్ చుట్టూరా అండ్ అవుట్ సైడ్గా తిరగాలని రూల్ పెట్టింది. ఈ రౌండ్లో స్ట్రాంగ్ ప్లేయర్ మిథిలేష్ అని చెప్పింది అండ్ అతను వీక్ ప్లేయర్గా చరణ్ పిక్ చేశాడు. దానికేమో చరణ్ ఇన్ కేస్ నాకు స్ట్రెంత్ లేదని అంటే నీకు బుద్ధి లేదని అంటా అని చెప్పేసి స్ట్రాంగ్గా కౌంటర్ అయితే వేశాడు. ఇక్కడ చరణ్ కాస్త ఓవర్ చేశాడని అయితే నాకైతే అనిపించింది. అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదని నాకైతే బాగా అనిపించింది. మిగతా వాళ్ళని రిప్లై ఇవ్వకుండా డిఫరెంట్గా అంటే లైక్ మిగతా వాళ్ళు ఇచ్చే రిప్లైస్కి తను డిఫరెంట్గా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ అట్లా ఇచ్చాడేమో అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది తప్ప చరణ్ అట్లా అనడం అయితే నాకు కూడా అంత కరెక్ట్గా అనిపించలేదు. ఇప్పుడు నెక్స్ట్ అయితే గర్ల్స్ది సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ నుంచి సంచాలక్గా వీక్ ప్లేయర్ని ఉంచాలని అన్నారు. సో సంచాలక్ ఇప్పుడేమో చరణ్. ఈ రౌండ్లో స్ట్రాంగ్ ప్లేయర్గా సృష్టి అని కరెక్ట్గా చెప్పాడు. వీక్ ప్లేయర్గా ప్రియాని పిక్ చేసింది సృష్టి. తర్వాత బాయ్స్ రౌండ్ 3 అయింది అండ్ ప్రియా సంచాలక్గా ఉన్నది. బాయ్స్ 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఓడిపోయిన ఇద్దరు వీక్ టీమ్. సో ప్రియా అమన్ని విన్నర్గా సెలెక్ట్ చేసింది. కానీ అమన్ సాంగ్ ఇంకా ప్లే అవుతున్న టైంలోనే లోపలికి వచ్చేసాడు అండ్ దీపక్ స్ట్రాంగ్గా పాయింట్ చేశాడు. అభిజిత్ కూడా దీపక్ పాయింట్ని దీపక్ పాయింట్ని అయితే స్ట్రాంగ్గానే అగ్రీ చేశాడు కదా. తర్వాత ఒక పాయింట్లో అమనేమో తను ఎంత చేస్తున్నా చివరికి తనకే బొక్కబడుజిత్ కూడా దీపక్ పాయింట్ని అగ్రీ చేశాడు. తర్వాత ఒక పాయింట్లో అమనేమో తను ఎంత చేస్తున్నా చివరికి తన్నే బొక్క పెడుతున్నారని చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. మొన్న టాస్క్లో కూడా ఇలానే అయ్యింది అండ్ ఇప్పుడు కూడా ఇలానే అవుతుందని సీరియస్ అయిపోయాడు. యాజ్ ఏ సంచాలక్ ప్రియా యాజ్ పర్ రూల్ అమన్ బంప్ పెట్టాడు కాబట్టి తనే విన్నర్ అని స్ట్రాంగ్గా పాయింట్ చేసింది. ఇప్పుడు మిథిలేష్ ఏమో దీపక్ కావాలని వీక్ టీంలో ఉందామని ఫిక్స్ అయ్యాడు అండ్ ఇన్ కేస్ తను విన్ అయితే దీపక్ తను వీక్గా పిక్ చేసుకోమని కూడా చెప్పాడు. సాంగ్ ఆగేసరికి అమన్ సర్కిల్ లోపల ఉండమని చెప్పాడే కానీ తను లోపలికి వెళ్ళడానికి మినిమం ఎఫర్ట్స్ అయితే పెట్టలేదని మెన్షన్ చేశాడు. రోహిత్ స్ట్రాంగ్ టీంకి వెళ్ళిపోయాడు కాబట్టి తను వీక్ టీంలోకి వెళ్దామని అనుకున్నాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆబ్వియస్లీ స్ట్రాంగ్ టీంలో రోహిత్ ఉంటూ ఆపోజిట్ సైడ్లో కొంచెం బలంగా అండ్ తెలివిగా ఉండేవాళ్ళు షైన్ అవుతారని ఇక్కడ దీపక్ ప్లాన్ చేసుకున్నట్టు ఉంది నాకైతే. తర్వాత అపూర్వ హ్యాండ్ రేస్ చేసి అమన్ లైన్ మీద వాక్ చేయలేదని చెప్పింది. దానికి అమనేమో మొన్న టాస్క్లో నువ్వు సంచాలక్గా ఉండటం వల్లే బ్యాడ్ అయ్యా అని అన్నాడు. అపూర్వ ఇక్కడ తన పాయింట్ని బాగా స్టిక్ అవ్వి ఎక్స్ప్లెయిన్ చేసి తను చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. అమన్ కంట్రోల్ తప్పి షటప్ అని అన్నాడు. అమన్ అలా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అని నాకు కూడా అనిపించింది. మరీ అంత షటప్ అనేంత అయితే అవసరం లేదు. తర్వాత కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కూడా నడిచాయి. శ్రీముఖి లేచి ఇప్పుడు దీపక్ మిథిలేష్ మధ్యలో సో చాలు అని నవదీప్ మిథిలేష్ ఇష్యూ చెప్పాడు అండ్ దీపక్ యాక్సెప్ట్ చేశాడు అండ్ పాండ్యన్ కూడా నవదీప్ అన్నాడు. ఇప్పుడు గర్ల్స్ రౌండ్ 3లో దీపక్ సంచాలక్గా ఉన్నాడు. రాజ్ కుమార్ స్ట్రాంగ్ టీంలోకి సెలెక్ట్ అయ్యారు అండ్ వీక్ పర్సన్గా గాయత్రిని సెలెక్ట్ చేశారు. అండ్ రౌండ్ 4లో శాలిని వర్సెస్ బాగీలో శాలిని విన్ అయింది అండ్ స్ట్రాంగ్ టీంలోకి శాలిని అండ్ వీక్ టీంలోకి బాగీ వెళ్ళింది. ఇప్పుడు స్ట్రాంగ్లో 7 మెంబర్స్ అండ్ వీక్లో 8 ప్లేయర్స్ ఉన్నారు. సో వీక్ నుండి ఒకరిని తీసేయాలి టు బ్యాలెన్స్ ద బోత్. సో జడ్జెస్ స్ట్రాంగ్ టీంకి ఎల్లో కార్డు ఇచ్చి వీక్ టీంలో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎల్లో కార్డు ఇవ్వాలని చెప్తే టీం అంతా సెలెక్ట్ చేసి గాయత్రికి ఇచ్చారు ఎల్లో కార్డు. ఇక్కడ ఎల్లో కార్డు వల్ల ఏంటంటే ఎల్లో కార్డు తీసుకున్న వ్యక్తి స్ట్రాంగ్ జోన్లోకి వార్నింగ్ సో ఇక్కడ ఎల్లో కార్డు వచ్చిన పర్సన్ డేంజర్ జోన్లో ఉన్నట్టు అనమాట.
సో తర్వాత స్ట్రాంగ్ టీమ్ రీజన్ ఏం చెప్పారంటే క్లిప్స్ టాస్క్‌లో గివ్ అప్ ఇచ్చిందని. సో, అంత స్ట్రాంగ్ కాదని చెప్పారు గాయత్రిని. సృష్టి గాయత్రికి యెల్లో కార్డ్ కూడా ఇచ్చింది. తర్వాత ఏంటంటే యెల్లో కార్డ్‌కి గాయత్రి అయితే తనకి ఆ టాస్క్ చాలా టఫ్ అని తెలిసినా కూడా తను గివ్ అప్ ఇవ్వకుండా చాలా కష్టపడి చేశాననైతే డిఫెండ్ చేసుకుంది. దాని తర్వాత రాజకుమారి గారిని రివర్స్ ద డెసిషన్ కార్డ్ యూజ్ చేస్తారేమో అని అడిగారు. బట్ ఆమె నో చెప్పింది. ఇప్పుడు గాయత్రికి టీమ్స్‌కి లీడర్స్‌ని సెలెక్ట్ చేసే స్పెషల్ పవర్ అయితే వచ్చింది. స్ట్రాంగ్ టీమ్ నుంచి రోహిత్‌ని అండ్ వీక్ టీమ్ నుంచి దీపక్‌ని సెలెక్ట్ చేసింది. గేమ్ ఏంటంటే అందరిని సెంటర్‌లో లాక్ చేసి వాటి కీస్‌ని ఎదురుగా ఉన్న పెడెస్టల్ మీద ఉంచుతారు. వీళ్ళందరూ ఫోర్స్ యూజ్ చేసి కీస్‌ని తీసుకొని ఓపెన్ చేసి వాళ్ళ ప్లేస్‌లోకి వెళ్ళాలి. రోహిత్ తన టీమ్‌లో రాజకుమారి వీక్ ప్లేయర్ అని బికాజ్ ఆమె లీన్‌గా ఉంది అని చెప్పేసి పుల్ చేయలేదని చెప్పేసి అన్నాడు. కానీ ఆమె ఏమో తన గేమ్‌ని చూడలేదని అండ్ ఎలా డిసైడ్ చేస్తారని అన్నది. బుక్ చూసి జడ్జ్ చేయకూడదు కదా అని చెప్పేసి అన్నారామె. దీపక్ తన టీమ్‌లో రామకృష్ణ వీక్ అని అన్నాడు. ఎందుకంటే తనకి ఆడే గట్స్ ఉన్నా కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటాడని చెప్పేసి అన్నాడు. ఈ గేమ్‌లో కోఆర్డినేషన్ అండ్ స్ట్రెంత్ అది చాలా అవసరం. స్ట్రాంగ్ టీమ్ అంతా ఒక ప్లాన్ వేశారు. టీమ్ అందరం కీస్ దొరికినా ఎవరు ఓపెన్ చేయకుండా లాస్ట్ వరకు ఉందాం. అండ్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాక రోహిత్, మిథిలేష్ అండ్ అమన్ లాస్ట్ వరకు ఉండాలని సో దట్ వీక్ టీమ్‌ని బాగా హోల్డ్ చేయొచ్చని బాగానే ప్లాన్ చేశారు. పెడెస్టల్ పొజిషన్స్ కూడా వాళ్ళే ప్లాన్ చేసుకోవాలి. అండ్ అన్ని డైరెక్షన్స్‌లో స్ట్రెంత్‌ని బాగా చేసి పొజిషన్స్‌లో బాగానే ప్లేస్ చేశారు స్ట్రాంగ్ టీమ్. ఈ స్ట్రాటజీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రోహిత్ ఇక్కడ టీమ్ స్పిరిట్ అండ్ చాలా తెలివిగా అయితే ఆలోచించి బాగానే ప్లాన్ చేశారు. రోహిత్ ఏమో తాడులు పట్టుకొని లాగాడు. జడ్జెస్ అది చూసి తాడులు పట్టుకోకూడదని క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ గేమ్ కూడా మళ్ళా రీస్టార్ట్ చేశారు. గేమ్ స్టార్ట్ అయింది. అండ్ ఒకరి మీద ఒకరు పడిపోతే గేమ్ మళ్ళా పాజ్ చేశారు. అండ్ సృష్టికి మిస్ అయిపోయింది. సో, శ్రీముఖి ఇలాంటి గేమ్స్ ఆడొద్దని వార్న్ చేసింది. అభిజిత్‌కి చెక్ చేసి మళ్ళా పెడెస్టల్ పైన పెట్టాడు. ఈవెన్‌తో సృష్టి ఆ కీని అప్పటికి సాధించినా కూడా. తర్వాత గేమ్ అయితే కంటిన్యూ అయింది. అండ్ ఒక్కొక్కరుగా విడిపించుకొని రెడ్ టీమ్ ఫైనల్‌గా అయితే విన్ అయ్యారు. అండ్ బ్లూ టీమ్‌లో లాస్ట్‌కి అపూర్వ అండ్ దీపక్ మిగిలిపోయారు. అందరూ అయితే చాలా బాగా ఆడారు. అండ్ ఎవరికెవరైతే గేమ్ స్పిరిట్ బాగానే చూపించారు. లిటరల్లీ నాకైతే ఈ గేమ్ చాలా బాగా నచ్చింది. టీమ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ గానీ అండ్ అందరూ కోఆర్డినేటెడ్‌గా బాగానే ప్లాన్ చేశారు. అక్కడక్కడ కొంచెం కొంచెం మిస్ అయినా కానీ ఎందుకంటే అప్పటికప్పటికే క్రియేట్ చేసుకున్న గేమ్ ప్లాన్స్ ఇవన్నీ. సో, అందరికందరూ బాగానే పెర్ఫార్మ్ చేశారని అయితే నాకైతే అనిపించింది. సో, ఈ గేమ్ విన్నింగ్‌లో రెడ్ టీమ్ వేసుకున్న స్ట్రాటజీ అయితే బాగానే వర్క్ అయిందని అయితే నాకైతే బాగా అనిపించింది. తర్వాత రాజకుమారిని శ్రీముఖి ఏమో ఎపిసోడ్ అయితే ఎండ్‌కి వచ్చేసింది. కార్డ్ ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తావు? అసలు నువ్వు ఎప్పుడు వాడదామని అడిగితే రాజకుమారి టీమ్ లీడర్ ఎవరిని అయినా ఓటు ఎప్పిల్‌కి సెలెక్ట్ చేస్తే నేను ఆ కార్డ్ యూజ్ చేసి తనే ఈ స్టేజ్ పై నుండి ఫస్ట్‌గా ఓటు ఎప్పిల్ చేస్తా అని చెప్తే జడ్జెస్ అండ్ శ్రీముఖి చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. విన్నింగ్ టీమ్ లీడర్ రోహిత్ వాళ్ళ టీమ్ విన్ అవ్వడానికి గర్ల్ పవర్ చాలా యూజ్ అయిందని సో సృష్టిని ఓటెప్పిల్‌కి సెలెక్ట్ చేశాడు. తర్వాత రాజకుమారి తన దగ్గర ఉన్న రివర్స్ ద డెసిషన్ కార్డ్ యూజ్ చేసి ఓటెప్పిల్ చేసింది. లాస్ట్ గేమ్‌లో సృష్టి తను బాగా కష్టపడి సంపాదించిన కీని మళ్ళా పెడెస్టల్ పైన పెట్టేస్తా అని అభిజిత్ అన్నప్పుడు ఆమె ఓకే అని చెప్పిన దానికి అండ్ ఆ గేమ్ స్పిరిట్‌కి జడ్జెస్ అయితే బాగా బెస్ట్ వాల్యుబుల్ పెర్ఫార్మర్‌గా సెలెక్ట్ చేశారు. అండ్ ఆమె కూడా ఓటెప్పిల్ చేసింది. తర్వాత రోహిత్ యాజ్ ఎ టీమ్ లీడర్‌గా ఉన్నా సరే రూల్స్ ఫాలో అవ్వకుండా ఆడి గేమ్ పాజ్ అవ్వడానికి రీజన్ అయ్యాడు కాబట్టి తనకి యెల్లో కార్డ్ ఇచ్చారు. బట్ నా ఒపీనియన్‌లో యెల్లో కార్డ్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనిపించింది. రోహిత్ యెల్లో కార్డ్ తీసుకున్నా కూడా దీన్ని ఒక లెసన్ లాగే తీసుకుంటా అని అండ్ మళ్ళా ఇట్లాంటివి రిపీట్ చేయనని అయితే అన్నాడు. సో, ఓవరాల్‌గా అయితే ఈరోజు షో అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈరోజు మొత్తానికైతే గేమ్‌లో ఓవరాల్ ఎపిసోడ్‌లో బాగా షైన్ అయిందంటే నాకైతే రోహిత్, రాజ్‌కుమారి అండ్ సృష్టి. లెట్స్ ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ లెట్ us know your opinion. Please do like, share and subscribe to our channel.